నాకు జ్యోతిష్యం తెలియదమ్మా. ఇంత ఎంక్వైరీ చేయకముందు కూడా ఓన్లీ క్యాష్ పద్ధతి, డిజిటల్ పేమెంట్స్ లేవు అన్నప్పుడే గత సంవత్సరాలుగా ఎంతోమంది అవినీతి ఉంది అన్నది కామన్ మ్యాన్ కూడా అర్థమైన విషయం. కాకపోతే నాకు డైలీ సీరియల్ చూసే అలవాటు లేదు కాబట్టి ఆన్ డైలీ బేసిస్ ఏం జరుగుతుందో ఈ కేసులో అన్నది నాకు తెలియదు. But it's very obvious that there is mafia here. కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ. ఇక్కడ మీరు చూస్తున్నవన్నీ రీజనల్ పార్టీస్. జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ అయినా, ఇందాక మీరు అన్నట్టు కేసీఆర్ గారి పార్టీ అయినా, తెలుగుదేశం పార్టీ అయినా, వీళ్ళంతా రీజనల్ పార్టీస్. బట్ కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ, బీజేపీ కూడా జాతీయ పార్టీ. కానీ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీయే కాకుండా ఇట్ ఈస్ ద మోస్ట్ డెమోక్రటిక్, మోస్ట్ సెక్యులర్ అండ్ మోస్ట్ లిబరల్ పార్టీ. ఇది కాంగ్రెస్ పార్టీ. మా నాన్న చెప్పేవాడు, రాజశేఖర రెడ్డి గారు చెప్పేవాడు, కాంగ్రెస్ పార్టీ ఒక మహాసముద్రము అని. ఈ మహాసముద్రంలో చెత్త కూడా ఉంటుంది. యూజువలీ చెత్త సముద్రం కింద ఉంటుంది, అప్పుడప్పుడు అది పైకి తేలుతుంటుంది. వీళ్ళందరూ చెత్త అని నేను అంటం లేదు, వీళ్ళని లీడ్ చేసే వాళ్ళు కూడా చెత్త అని నేను అంటం లేదు. కాకపోతే ఈ సముద్రంలో, ఈ కాంగ్రెస్ పార్టీలో నాకు చాక్లెట్ ఇవ్వలేదు, నాకు బిస్కెట్ ఇవ్వలేదు అని అలిగే వాళ్ళు కూడా ఉంటారు. మనం చేయగలిగింది ఏమీ లేదు. లెట్స్ హోప్ దే ఆల్ గ్రో అప్